ఈరోజు ఈ వీడియోలో మనము డిమార్ట్కి వెళ్ళి చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, నార్మల్ వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డిమార్ట్లోనే ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. ఫస్ట్లో నేను చేసేదాన్ని కాదు, తర్వాత నేను చేస్తున్నాను. సో యాక్చువల్గా నేను తీసుకున్న సరుకులకు వాళ్ళు వేసిన బిల్ ఇది. సో దాంట్లో బిల్ ఎంతవరకు కరెక్టే వేస్తున్నారు, మనకి ఇచ్చే కవర్స్ కట్టిస్తారు కదా, దాని మీద బిల్ ఏముంది, వాళ్ళు డిస్కౌంట్ అనేది ఆఫర్ అనేది అప్లై చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు నేను ప్రతి ప్రోడక్ట్ మీకు క్లియర్గా క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తాను. చూడండి. ఫస్ట్ వన్ ఇగ్నోర్ చేసి సెకండ్ వన్ మినప్పప్పు ఉగడ్ దాల్ అని ఉంది కదా, ఫస్ట్ అది చూద్దాము. లేదు, మసూర్ దాలే ఉంది. ఓకే, మసూర్ దాల్ వచ్చేసి ఇక్కడ చూడండి 2.162 kg ఉంది. అండ్ దాంట్లో రేటు ఇది కూడా రెండు మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి జగేరి బెల్లము 0.98, కొంచెం తక్కువ 1 kg ఉంది. యాక్చువల్గా దాని రియల్ కాస్ట్ 62, మనకు 61 బిల్లో పడింది కదా. ఎస్, ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా 61, కాకపోతే 0.1 అనేది కొంచెం ఎక్స్ట్రా పడింది ఇక్కడ, బట్ మనకు బిల్లులో ఓన్లీ వాళ్ళు రౌండ్ ఫిగర్ వేశారు. నెక్స్ట్ వచ్చేసి రాజ్మా బిల్లులో వచ్చేసి 57 ఉంది. యాక్చువల్గా ఇది ఆఫర్లో ఉందన్నమాట, దానిపైన 82 ఉంది ప్రైస్. ఎస్, మనకు కరెక్ట్గానే ఆఫర్లో అప్లై అయింది ఇక్కడ కూడా, రాజ్మా కూడా కరెక్ట్గానే. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ నట్ అంటే పల్లీలు వచ్చేసి, రాజ్మా అయితే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పల్లీలు చూద్దాం మనం ఇప్పుడు. గ్రౌండ్ నట్స్ పల్లీలు వచ్చేసి 121 రూపీస్ కేజీ. సో మేము 1.25 kgs తీసుకున్నాం కాబట్టి 151 పడింది. ఇక్కడ కూడా ఎస్ కరెక్ట్గానే మ్యాచ్ అయింది చూడండి. సో మ్యాక్సిమం అయితే వీళ్ళు యాక్చువల్గా అప్ టు 2 kgs అని ఇచ్చారు కదా, అంటే 2 kgs పడుతుందని కాదు, అప్ టు అంటే అంతలోపు ఎంతవరకు అయినా పట్టవచ్చు అని అర్థం, అంతే, అంత తప్ప ఫుల్గా అయితే పట్టదు. నెక్స్ట్ వచ్చేసి టిల్ వైట్ అంటే నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు, అదైతే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాము. ఎస్, 522 grams 86 రూపీస్. ఇది కూడా కరెక్ట్గానే బిల్తో మ్యాచ్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే వచ్చినాయన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గానే వేసారు బిల్లు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఏం ప్రోడక్ట్ ఉందో. నెక్స్ట్ ఏం ఐటమ్ ఉందంటే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. మేము 2 తీసుకున్నాము. ఇది డిమార్ట్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనిపైన 160 ఉంది, 160 రూపీస్ ఉంది చూడండి. మనకైతే ఇది ఆఫర్లో ఇచ్చారు. సో ఇవి 2 తీసుకున్నాము. ఇది కూడా ప్రైస్ మ్యాచ్ అయిపోయింది. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, ఈ ఆయిల్ అయితే ఇదే ఫస్ట్ టైం మేము తీసుకోవడం, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి తక్కువ రేట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెన్సోడైన్ ఫ్రెష్ మింట్ 204 రూపీస్. యాక్చువల్గా ఇది ఆఫర్లో మనకు 204 వచ్చింది. రియల్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. ఓకే, ఇక్కడ ఉంది ప్రైస్ ఇది. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, 224 రూపీస్ ఉంది. 205 రూపీస్కి వచ్చింది చూడండి, 204 రూపీస్కే వచ్చింది. సో ఇది కూడా కొంచెం ఆఫర్ కోడ్ అప్లై అయింది. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బయట వాటికంటే ఇది కొంచెం మేలే మనకు డిమార్ట్ అనేది. అందరికీ అవగాహన వస్తుంది కాబట్టి వీడియో కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ మీల్ మేకర్, దీని మీద అయితే 33 రూపీస్ ఉంది ప్రైస్. మనకు ఆఫర్లో వచ్చేసి ఎంత పడింది, 17 రూపీసే పడింది. ఇది సారీ, ఇది 18 రూపీస్ పడింది చూడండి. పైన సోయా వాడి ఉంది 20 grams అని, అది 18 రూపీస్ పడింది. నెక్స్ట్ సంతూర్ సోప్ వచ్చేసి బాక్స్ పైన ఎంత ఉంది, 225 ఉంది మనకి, ఆఫర్లో వచ్చింది ఇది కూడా. ఇక్కడ సంతూర్ సోప్ వచ్చేసి 195 రూపీస్ ఉంది. సో ఇది కూడా మనకు ఆఫర్ అప్లై అయినట్టే. సో ఇది కూడా ఆఫర్ వచ్చింది, ఇది కూడా పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి కర్పూరం. యాక్చువల్గా అది కర్పూరం వచ్చేసి దాని ప్రైస్ ఎంత ఉంది, 45 రూపీస్ ఉంది చూడండి. మనకు ఆఫర్లో వచ్చేసి 29 రూపీస్ పడింది. సో ఇది కూడా ఆఫర్ అప్లై అయిపోయింది. సూపర్. యాక్చువల్గా ఇది అంత వర్త్ కాదనిపించింది, ఎందుకో ఇంకా తీసుకోవాలి అన్నట్టు తీసేసుకున్నాము. బయటనే మేల్ తక్కువకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ బ్యాగ్. మేము యాక్చువల్గా సంచి మర్చిపోయాము, సో అక్కడ క్లాత్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఇది అసలు బేర్ చేస్తుందా లేదా అనుకున్నాము. చిన్నదైతే 17 రూపీస్, పెద్దదైతే 27 రూపీస్ అన్నారు. సో వాళ్ళని అడిగాము ఏది సరిపోతుంది సామాన్ల కంటే, చిన్నదే సరిపోతుందంటే సరే అని తీసేసుకున్నాం. బట్ స్ట్రాంగ్గానే ఉంది, ఇంటి వరకు అయితే బాగానే వచ్చింది. ఆ తర్వాత ఇదేమో తెలియదు, యాక్చువల్గా నెత్తి మీద పెట్టుకొని వచ్చాము. మాకు బిల్ అయితే 1463 రూపీస్ అయింది చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్. ఇది కొంచెం నేను వీడియో తీసేటప్పుడు వేరే యాంగిల్లో తీసానని ఇది లాస్ట్లో పెడుతున్నాను చూడండి. ఇది ఫస్ట్ వచ్చేసి మూంగ్ దాల్ అనమాట, పెసరపప్పు. మనకు కేజీ వచ్చేసి 100 రూపీస్ పడింది. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు వాళ్ళు, మనకి 680 grams ఇచ్చారు. సో 68. సో ఇది కూడా పర్ఫెక్ట్ కరెక్ట్గా ఇచ్చారు. బయట అయితే మూంగ్ దాల్ చాలా రేట్ ఉంది, డిమార్ట్లో చాలా తక్కువ అనిపించింది. సో ఇది కూడా మాకు కావాల్సినంత తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఉగడ్ గోటా, అదే మినప్పప్పు వచ్చేసి 1.46 kgs తీసుకున్నాం మేము. ఇది కూడా 141 రూపీస్ పడింది. అసలు చాలా తక్కువ పడింది, 141. ఎస్, పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ప్రైస్ కూడా కొంచెం కూడా ఏం వాళ్ళు డిఫరెన్స్ చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నాను, డిమార్ట్లో ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళు షాపింగ్ చేయండి, మంచిది.